రాజు గారు 2 పాయింట్స్. ఈ మధ్యన అన్ని చిన్న సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే బాగా ఆదరిస్తున్నారని పెయిడ్ ప్రీమియర్స్ వేసారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా సెన్సిటివ్ పాయింట్ తోటి ఈ సబ్జెక్టు స్క్రీన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ కాపీ చూసిన తర్వాతకి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో చాలా హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఏంటి అంటే 2 పాయింట్స్లో మీరే అడిగారు. ఒకటి, పెయిడ్ ప్రీమియర్ అనేది ఇప్పుడు 7th రిలీజ్ అనుకో, 6th షో వేయడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూస్తున్నారు. అంటే 6 గంటలకు షో వేస్తే 9 గంటలకు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ అవుతే, అది మంచి సినిమా అవుతే ఆటోమేటిక్గా సినిమాకి ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీయే. బాగలేదనుకో బ్లాస్ట్, ఇంకా 7వ తారీఖు కూడా రాడు. సో ఇది వెయ్యాలా వద్దా అనేది ప్రొడ్యూసర్స్గా మా మీద ఉండే డెసిషన్ ఇది. పోతే చిన్న సినిమాలకి ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, అంటే నిజంగా చూడడం కాదు, భయం వేస్తుంది. నాకైతే ఇన్ని సినిమాలు తీసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాకు, అంటే ఇలాంటి సినిమాలు, ఇలా చిన్న సినిమాలు తీయాలా వద్దా, కరెక్ట్ చేస్తున్నామా లేదా, తీయకుంటే న్యూ టాలెంట్ని ఎలా తీసుకురావాలి, చాలా కన్ఫ్యూజ్ స్టేటస్గా ఉంది. పోతే మొన్న మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. కమిటీ కుర్రాలు కానివ్వండి, హాయి కానీ, 2 సినిమాలు రీసెంట్లీగా అందరు కొత్త వాళ్ళతో తీసిన ఆడడం వల్ల నో అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఇవాళకి ప్రేక్షకులు ఒక మంచి సినిమాని తీసుకొస్తే వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సో కాన్ఫిడెంట్గా అందుకే ఈ సినిమాని 6th పెయిడ్ ప్రీమియర్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, అంటే ఇది కొంచెం ఈ పాయింట్లోనే రిస్క్ ఉంది. సో రిస్క్ తీసినప్పుడు తగిలితే సిక్సర్, లేకుంటే క్యాచ్, రెండే ఉంటాయి. సో డైరెక్టర్తో ముందు నుంచి ఈ స్క్రిప్ట్ ఓకే అనుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు నవ్విస్తావు అది చెప్పు. సో ఆయన స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ కానీ, హీరో పక్కన ఉండే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే హీరో ఫ్యామిలీలో ఫాదరు, మదరు, బామ్మ క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కానీ బాగా డిజైన్ చేశాడు. అంటే సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్. ఇవాళ సొసైటీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు పిల్లలే వద్దు అనుకునే స్టేజ్లో ఎందుకు ఆలోచిస్తున్నాడు, సొసైటీలో ఏముంది, ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఆయనకు యాక్సిడెంటల్గా ఏం జరిగింది, ఏం జరిగితే ఆయన ఏం చేశాడు అనే దానికి దీని మీద రన్ అయ్యే సినిమా. సో గుడ్ సైన్ ఇస్ ఏ హ్యూమర్, ఫన్తో జరిగే సినిమా, ఫన్తో జరిగే సినిమా కాబట్టి రిస్క్ లేదు. ముందు నేను రిస్క్ అని ఎందుకు మొదలు పెట్టానంటే రిస్క్ పాయింట్, కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు నవ్వుతూ బయటకు వచ్చేటప్పుడు రిస్క్ అనిపించదు, బాగా డీల్ చేశారు అనేదే వస్తుంది.